హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి మెగా బంపర్ ఆఫర్ పేరుతో 12 మంత్స్కి 3 మంత్స్ ఆఫర్ అయితే ఉందండి. ఓకేనా, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు అన్అకాడమీ అండి. సో గమనించాలి అందరూ కూడా. సో మ్యారథాన్ పేరుతో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండి ఈరోజు కూడా కంప్లీట్ కావడం జరిగిందండి. రికార్డెడ్ క్లాసెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో చూడవచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అండి. సో మనకి రమేష్ సార్ అయితే చెప్తారండి. సో అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. మీరు ఉచితంగా క్లాసెస్ ఉంటాయి చాలా వరకు. నేను కూడా చెప్తున్నాను, చాలా ఉచితమైన క్లాసులు. అంతేకాకుండా పెయిడ్ క్లాసెస్ కూడా ఉంటాయండి. అందరూ కూడా గమనించాలి. ఏపీ ఎకనామిక్ సర్వే అండి. సో వెంకటరమణారెడ్డి సార్ అయితే చెప్తారు, ఫాలో అవ్వచ్చు మీరు. హిస్టరీ విత్ రీజనింగ్, సో డ్యూయల్ ఎడ్యుకేటెడ్ సెషన్ ఫాలో అవ్వండి అందరూ కూడా. మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డౌట్స్ క్లియరింగ్ మీద టాప్ ఎడ్యుకేటర్స్. మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే 7,700, మన కోడ్ యూజ్ చేశారనుకోండి 6,930 రూపాయలకే మీకు కోర్స్ మొత్తం కూడా రావడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు మనము 14వ తారీఖు 7వ నెల 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతిరోజు సో సాయంత్రం 8 గంటలకి క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి. సో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లకైతే సో రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో ఇకనైనా సో డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అన్అకాడమీలో కూడా ప్రతిరోజు మనము ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉచితంగా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లింకులో చివరగా సో క్లాస్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల మరణించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ పీకే వారియర్ ఏ రంగంలో ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆయుర్వేద వైద్యుడు. వివరాలు చూద్దాము. ఆయుర్వేదంలో గురుతుల్యుడు, పద్మభూషణ్ అవార్డీ, కొట్టకల్ ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి డాక్టర్ పీకే వారియర్ 100 సంవత్సరాల వయసులో కన్నుమూయడం అయితే జరిగింది. ఇటీవలే 100వ జన్మదిన వేడుకలు జరుపుకున్న వారియర్ జూలై 10న కేరళలోని మలప్పురంలో తుది శ్వాస విడిచారు. శ్రీధరన్ నంబూద్రి, పన్నియం పిల్లి కున్వి వారియర్ దంపతులకు 1921 జూన్ 5వ తేదీన పన్నియం పిల్లి కృష్ణకుట్టి వారియర్ పీకే వారియర్ జన్మించారు. మరి కొట్టకల్లో విద్యాభ్యాసం చేసిన ఆయన 20 ఏళ్ల వయసులో సో కేఏఎస్లో చేరడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సుప్రీంకోర్టు జోక్యంతో నేపాల్ రాజకీయ సంక్షోభము తర్వాత ఆ దేశానికి ప్రధానిగా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు? ఏ దేశానికండి? నేపాల్ యొక్క ప్రధానమంత్రి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, షేక్ బహదూర్ దేవ్బా అనేటువంటి వ్యక్తి. వివరాలు చూద్దాం. నేపాల్ రాజకీయ సంక్షోభము ఒక కొలిక్కి వచ్చింది. నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేక్ కాదండి, షేర్ ఇది. ఓకే, తప్పుపడింది ఆ షేర్. ఓకే, డన్. షేర్ బహదూర్ దేవ్బాను దేశ ప్రధానిగా నియమించాలంటూ నేపాల్ సుప్రీంకోర్టు ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి గారిని సూచించడం అయితే జరిగింది. మరి చీఫ్ జస్టిస్ చోలేంద్ర షంషేర్ రాణా ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనము కీలక తీర్పును జూలై 12న వెలువరించింది. జూలై 13లోగా దేవ్బాను ప్రధానిగా నియమించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం అయితే జరిగింది. మరి నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ ప్రతిపాదన మేరకు పార్లమెంటు దిగువ సభను అధ్యక్షురాలు రద్దు చేయడము రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరి దేవ్బా గతంలో 4 సార్లు ప్రధానిగా పనిచేశారు. 1995, 97, 2001, 2002, 2004, 2005, 2017, 2018 మరియు ఈ కాలాల మధ్య ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. తాజా తీర్పుతో 5వసారిగా ప్రధానిగా అవతరించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇటీవల ఏ దేశము యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, భూటాన్ దేశము. వివరాలు చూద్దాం. శీఘ్ర ప్రతిస్పందన అంటే క్యూఆర్ కోడ్ కోసము భూటాన్ భారతదేశం యొక్క యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్రమాణాలను అనుసరించిన మొదటి దేశంగా అవతరించింది. ముఖ్యాంశాలు చూద్దాం. మరి సింగపూర్ తర్వాత భూటాన్ వ్యాపార ప్రదేశాలలో భీమ్ యూపీఐ అంగీకారం పొందిన 2వ దేశంగా అవతరించింది. మరి ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అని పిలువబడే
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అంతర్జాతీయ విభాగం భూటాన్లో భీమ్ యూపీఐ క్యూఆర్ ఆధారిత చెల్లింపులను నమోదు చేయడానికి భూటాన్కు చెందినటువంటి రాయల్ మానిటరీ అథారిటీతో భాగస్వామ్యాన్ని ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, రూపే కార్డులను జారీ చేసి అంగీకరించిన మరియు భీమ్ యూపీఐని అంగీకరించిన ఏకైక దేశము భూటాన్ అవుతుందన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కోల్ ఇండియా లిమిటెడ్ ఆధీనంలో ఉన్న 7 ఓపెన్ కాస్ట్ బొగ్గు గన్లను డిజిటలైజేషన్ చేయడానికి ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని చూడవచ్చు. కోల్ ఇండియా లిమిటెడ్ ఆధీనంలో ఉన్న 7 ఓపెన్ కాస్ట్ బొగ్గు గన్లను డిజిటలైజేషన్ చేయడానికి ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందము కుదుర్చుకోవడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ డి అండి, యాక్సెంచర్. వివరాలు చూద్దాం. సిఐఎల్ కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క 7 ఎంపిక చేసిన ఓపెన్ కాస్ట్ గన్లలో గని ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడానికి కోల్ ఇండియా లిమిటెడ్ యాక్సెంచర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ను కన్సల్టెంట్గా నియమించింది. మరి ఈ చర్య పనితీరును వేగవంతం చేయడం మరియు ఉత్పత్తిని మెరుగుపరచడం కోసమైతే ఈ చర్య తీసుకున్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, భారత నావికాదళం ఇటీవల ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ అయినటువంటి బోయింగ్ నుండి 10వ జలంతర్గామి యుద్ధ విమానమైనటువంటి P-8Iని అందుకుంది. అయితే ఇది ఏ దేశానికి సంబంధించినటువంటి సంస్థ బోయింగ్ అనేది? ఓకే, చూద్దాం. ఏరోస్పేస్ సంస్థ బోయింగ్ ఏ దేశానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అమెరికా. భారత నావికాదళము అమెరికాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ బోయింగ్ నుండి 10వ జలంతర్గామి యుద్ధ విమానము P-8Iని అందుకుంది. ముఖ్య విషయాలు చూద్దాం. 8 P-8I విమానాల కాంట్రాక్ట్ను రక్షణ మంత్రిత్వ శాఖ 2009లో సంతకం చేసింది. 2016లో 4 అదనపు P-8I విమానాల కోసం మంత్రిత్వ శాఖ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మరి 10వ P-8I విమానము 2016లో రక్షణ మంత్రిత్వ శాఖకు లభించిన 4 అదనపు విమానాలు ఆప్షన్ కాంట్రాక్ట్ క్రింద పంపిణీ చేసిన 2వ విమానం అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఒలింపిక్ చరిత్రలో మొదటిసారిగా భారతదేశ అథ్లెట్లు ఎంతమందితో కూడిన బృందము 2020 టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఎంతమందితో అంటే ఒలింపిక్ చరిత్రలోని ఇప్పటి వరకు ఇంతమంది పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మరి ఎంతమంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 119 మంది. టోక్యో ఒలింపిక్స్కు 119 మంది అథ్లెట్లతో సహా 228 మందితో కూడిన బృందాన్ని పంపించాలని భారత్ సిద్ధంగా ఉంది. మరి 119 మంది అథ్లెట్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉంటారు. 22 రాష్ట్రాలకు చెందిన 119 మంది అథ్లెట్లు 18 క్రీడా విభాగాల్లో 130 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తారు. 85 పథకాల ఈవెంట్ల కోసము భారత్ పోరాడుతుంది. ఇది ఒలింపిక్స్లో భారతదేశం నుండి వచ్చిన అథ్లెట్ల అతిపెద్ద జట్టు అయితే అవుతుంది. మరి టోక్యోకు మొదటి బృందము జూన్ 17న 90 మంది అథ్లెట్లు మరియు అధికారులతో బయలుదేరుతుంది. ఫస్ట్ టీం అన్నట్టు. ఓకేనా, ఫస్ట్ షిప్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశంలో 679 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయడానికి భారతదేశానికి చెందిన సత్లూజ్ జల్ విద్యా నిగమ్తో $1.3 బిలియన్ ఒప్పందము కుదుర్చుకుంది? ఏ దేశం అండి? మరి ఏ దేశంలో 679 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి భారతదేశం యొక్క సత్లూజ్ జల్ విద్యుత్ నిగమ్ అనేటువంటి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్స్ అండి, నేపాల్ అండి, నేపాల్. వివరాలు చూద్దాం. తూర్పు నేపాల్లో 679 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి నేపాల్ భారతదేశానికి చెందిన సత్లూజ్ జల్ విద్యా నిగమ్తో $1.3 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. మరి ముఖ్యమైన విషయాలు చూద్దాం. భారతదేశం చేపట్టిన నేపాల్లో ఇది 2వ మెగా వెంచర్ అవుతుంది. ఓకేనా, మరి ఇది అతిపెద్ద విదేశీ పెట్టుబడి ప్రాజెక్టు. ఇది 2017 ఖర్చు అంచనాలపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయడానికి నేపాల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ బోర్డు యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుశీల్ భట్టా మరియు కాట్మాండ్లోని SJVS నందాలాల్ శర్మ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతకం చేశారు. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ బిల్డ్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ మోడల్ క్రింద అభివృద్ధి చేయబడుతుంది. సో ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్ అండి. అయితే భారతదేశానికి మరి నేపాల్కి
సో సంయుక్తంగా ఒక ప్రాజెక్ట్ అయితే ఉందండి. భారతదేశానికి మరియు నేపాల్కి సంయుక్తంగా ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. ఆ ప్రాజెక్ట్ పేరేంటో కామెంట్ రూపంలో తెలియచండి అందరూ కూడా. ఓకే, నెక్స్ట్, ఇటీవల ఆహార భద్రతపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం గురించి స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ 2021 నివేదిక విడుదల చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. మరెందుకు విడుదల చేసింది చూద్దాము. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇటీవల తన స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ 2021 నివేదికను ప్రచురించింది. మరి ఆహార భద్రతపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం గురించి భయంకరమైన రిమైండర్ను నివేదిక అందిస్తుంది. ముఖ్యాంశాలు చూద్దాం. FAO యొక్క అధ్యయనము 63 తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో అయితే ఈ యొక్క అధ్యయనం అయితే జరిగింది. మరి ప్రజల ఆదాయంలో మార్పులపై వారు 3.5 బిలియన్ల జనాభాను కలిగి ఉన్నారు. మరి ఇది ఆహారం ఎంపికపై దాని ప్రభావాన్ని బహిర్గతం చేసింది. అధ్యయనం ప్రకారము ఆదాయంలో నష్టం కారణంగా ఆరోగ్యకరమైన ఆహారము స్తోమతలో గణనీయమైన తగ్గుదల అయితే ఉంది. కోవిడ్-19 మహమ్మారి వల్ల 141 మిలియన్ల మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఆదాయం కోల్పోవడము మరియు ఆహార ధర పెరగడము. 2020 ముగియడంతో 6 సంవత్సరాల్లో ప్రపంచ వినియోగదారుల ఆహార ధరలు అత్యధికంగా పెరిగాయండి ఈ నివేదిక ప్రకారం. ఓకే, నెక్స్ట్, ఒలింపిక్ క్రీడల్లో మొట్టమొదటిసారిగా 2020 టోక్యో ఒలింపిక్స్లో ఒక భారతీయుడు జిమ్నాస్టిక్ న్యాయ నిర్ణేతగా అంటే జడ్జిగా ఎంపికయ్యారు. అతని పేరేంటి మరి? ఫస్ట్ టైం అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, దీపక్ కబ్రా. ఓకే, జిమ్నాస్టిక్స్ విభాగంలో సో న్యాయ నిర్ణేతగా, ఎంపైర్గా నిజంగా చెప్పాలంటే ఎంపైర్. ఒలింపిక్ క్రీడల జిమ్నాస్టిక్ పోటీని నిర్ధారించడానికి ఎంపికైన మొదటి భారతీయుడిగా దీపక్ కబ్రా నిలిచారు. జూలై 23న జరుగుతున్న టోక్యో గేమ్స్లో అతను పురుషుల కళాత్మక జిమ్నాస్టిక్స్ను నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2026లో జరిగే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఇది. 2026లో జరిగే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్కి ఆతిథ్య దేశము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇండియా. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2026 సంవత్సరానికి BWF ప్రపంచ ఛాంపియన్షిప్ను భారత్కు కేటాయించింది. మరి ఒలింపిక్ సంవత్సరం మినహా ప్రతి సంవత్సరం జరిగే ప్రీమియర్ టోర్నీలను భారత్ ఆతిథ్యం ఇవ్వడము ఇది రెండోసారి. 2009లో హైదరాబాద్లో భారత BWF ప్రపంచ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చింది. సో మరి అప్పటి నుండి భారతదేశం 2014 థామస్ మరియు ఉబెర్ కప్ ఫైనల్స్, ఆసియా ఛాంపియన్షిప్లు మరియు వార్షిక BWF సూపర్ 500 ఈవెంట్, నెక్స్ట్ యూనెక్స్ సన్రైజ్ ఇండియా ఓపెన్తో పాటు పలు అంతర్జాతీయ టోర్నమెంట్లకైతే ఆతిథ్యం ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు భారతదేశము. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ క్రీడాకారుడు యాష్పాల్ శర్మ ఏ క్రీడల్లో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి? ఎవరండి? యాష్పాల్ శర్మ అయిన మరి ఏ క్రీడలకు చెందినటువంటి వ్యక్తి ఇటీవల మరణించారండి అనారోగ్య కారణాల వల్ల? ఆన్సర్ ఆప్షన్ సి, క్రికెట్ అండి. చూద్దాం. 1983 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న మాజీ భారత క్రికెటర్ యాష్పాల్ శర్మ కన్నుమూశారు. 37 టెస్టులు, 42 వన్డేల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. అతను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అతను 1970 మరియు 1980లలో ఆడారు. పంజాబ్లో జన్మించిన క్రికెటర్ పంజాబ్, హర్యానా రైల్వేలతో సహా రంజీలో 3 జట్లకు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 1975 నాటి అత్యవసర పరిస్థితుల పైన రచించిన ది స్ట్రగుల్ విత్ ఏ మెమోయిర్ ఆఫ్ ది ఎమర్జెన్సీ పేరుతో పుస్తకాన్ని రచించిన ఆర్థికవేత్త ఎవరు? ఏంటండి ది స్ట్రగుల్ విత్ ఏ మెమోయిర్ ఆఫ్ ది ఎమర్జెన్సీ అనేటువంటి పేరుతో పుస్తకం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అశోక్ చక్రవర్తి. వివరాలు చూద్దాం. అశోక్ చక్రవర్తి రచించిన ది స్ట్రగుల్ విత్ ఏ మెమోయిర్ ఆఫ్ ది ఎమర్జెన్సీ పేరుతో పుస్తకం రచించిన ఆర్థికవేత్త గత 40 సంవత్సరాలుగా వివిధ దేశాలకు, ప్రధానంగా ఆఫ్రికా ప్రాంతంలో విధాన సలహాలు అందిస్తున్నారు. ప్రస్తుతము హరారే కేంద్రంగా పనిచేస్తున్న జింబాబ్వే ప్రభుత్వానికి సీనియర్ ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ పుస్తకాన్ని హార్పర్
కోలిన్స్ ఇండియా ప్రచురించింది. ది స్ట్రగుల్ విత్ ఏ మెమోయిర్ ఆఫ్ ది ఎమర్జెన్సీ పుస్తకము అత్యవసర కాలంలో స్వతంత్ర భారతదేశం యొక్క చీకటి గంటల్లో, అంటే చీకటి సమయంలో ఒకదానితో వ్యవహరిస్తుంది. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి అంశం పైన. మరి అత్యవసర పరిస్థితి 1975 నుంచి 1977 వరకు స్వతంత్ర భారతదేశం యొక్క చీకటి రోజులలో ఒకటిగా చెప్పుకోవచ్చు. మరి ఆ కాలంలో 150,000 మందికి పైగా విచారణ లేకుండా జైలు పాలయ్యారు. సో 11 మిలియన్ల మంది బలవంతంగా ఇన్ఫెక్ట్ చేయబడ్డారు. మరియు లెక్కలేనన్ని మంది పోలీసు కాల్పుల్లో చంపబడ్డారండి అందరూ కూడా, ఓకేనా, లేదా తొలగింపబడ్డారు. సో ఇవన్నీ కూడా విషయాలు మనకు ఈ బుక్లో అయితే చర్చించడం జరిగింది. నెక్స్ట్ 2021 సంవత్సరానికి బహ్రెయిన్ కేరళీయ సమాజం, సో బీకేఎస్ అంటారు దీన్ని. మరి బహ్రెయిన్ కేరళీయ సమాజం యొక్క సాహిత్య పురస్కారానికి ఎంపికైన ప్రముఖ జర్నలిస్ట్, నాటక రచయిత ఎవరు? జర్నలిస్ట్ మరియు నాటక రచయిత. ఆన్సర్ ఆప్షన్ ఎవరండి? ఎన్ఎన్ పిల్లాయ్. ఓకే, ఎన్ఎన్ పిల్లాయ్. జర్నలిస్ట్, నాటక రచయిత ఓంచేరి ఎన్ఎన్ పిల్లాయ్ 2021 సంవత్సరానికి బహ్రెయిన్ కేరళీయ సమాజం యొక్క సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. జ్యూరీకి నవల రచయిత ఎం ముకుందన్ నాయకత్వం వహించారు. సాహిత్య విమర్శకుడు డాక్టర్ కెఎస్ రవికుమార్, రచయిత మరియు కేరళ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విపి జాయ్ రాధాకృష్ణ పిల్లాయ్ జ్యూరీలో భాగంగా ఉన్నారు. ఈ అవార్డులో 50,000 రూపాయల నగదు బహుమతిని మరియు విజయానికి అంగీకరించిన ప్రశంసా పత్రము ఉన్నాయి. మరి అవార్డు ప్రదానోత్సవం తర్వాత ఢిల్లీలో జరుగుతుంది. ఓకేనా. మలయాళ భాష మరియు సాహిత్యానికి ఆయన చేసిన అపారమైన కృషి గొప్పది. చివరికి ఈ అవార్డుకు దారి తీసినట్లుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రము. ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ అండి. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్కు దక్కింది. మరి ప్రభుత్వమే వారి తరపున బీమా ప్రీమియం చెల్లించడము, అలాగే ఉచిత వైద్యము అందిస్తుండడంతో ఏపీ సర్కార్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లుగా నీతి ఆయోగ్ సంస్థ ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఎంతమంది బీమా క్రింద ఉచిత వైద్యం పొందుతున్నారో గణాంకాలను విడుదల చేసింది. మరి అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 74.60% మంది కవరేజ్తో మొదటి స్థానంలో నిలిచినట్లుగా నీతి ఆయోగ్ వెల్లడించింది. వాస్తవానికి అంతకంటే ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ పరిధిలోనికి వచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2,436 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకువచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స చేసేలా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి అమలు చేస్తుంది. మరి ఏ రాష్ట్రంలోని ఇలాంటి పరిస్థితి లేదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. తమిళనాడు, తెలంగాణ, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలే కాదు, జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలు సైతము ఇన్సూరెన్స్ కవరేజీలో ఏపీతో పోటీ పడలేకపోయాయి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ట్విట్టర్ ఇండియా నూతన ఆర్జీఓ ఆఫీసర్గా ఎవరిని నియమించింది? ఓకే, సరైన సమాధానము ఆప్షన్ ఏ అండి. సో వినయ్ ప్రకాష్ గారు. వివరాలు చూద్దాం. భారత్లో కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటిస్తామని ట్విట్టర్ యాజమాన్యం జూలై 11న తెలిపింది. మరి కేంద్ర ప్రభుత్వంతో కొన్నాళ్ళుగా కొనసాగుతున్న ఘర్షణకు ముగింపు పలుకుతూ తాజాగా తన మొదటి ఇండియా ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ను విడుదల చేసింది. అంతేకాకుండా నిబంధనల మేరకు రెసిడెంట్ ఫిర్యాదు అధికారిని నియమించింది. మరి భారత్లో ట్విట్టర్ నూతన ఆర్జీఓగా, ఓకే, అంటే రీజనల్ గ్రీవెన్స్ ఆఫీసర్ అంటారు, వినయ్ ప్రకాష్ నియమితులు కావడాన్ని చూడవచ్చు. సో అడిషనల్ క్వశ్చన్స్. భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఫెసిలిటీ ప్లాంట్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నాగపూర్, మహారాష్ట్ర. టెన్నిస్లో 2021 వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, యాష్లీ బార్టీ. నెక్స్ట్ వన్. ఈ క్రింది వారిలో ఎవరు ఇటీవల 2024 వరకు ఫెడరల్ బ్యాంక్ యొక్క ఎండీ మరియు సీఈఓగా తిరిగి నియమితులయ్యారు? ఆప్షన్ సి అండి, శ్యామ్ శ్రీనివాసన్. ప్రతి ఒక్కరూ ప్రపంచ జనాభా దినంగా ఏ రోజును పాటిస్తారు? ఆప్షన్ ఏ 11 జూలై. నెక్స్ట్ వన్ చూద్దాం. డాక్టర్ పీజే ఇటీవల 100 సంవత్సరాల వయసులో కన్నుమూసిన వారియర్ అనుభవజ్ఞుడు ఎందులో డాష్? ఆన్సర్ ఆప్షన్ డి, ఆయుర్వేద అభ్యాసకుడు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి
క్రిప్టోగామిక్ గార్డెన్ ఏ నగరంలో స్థాపించబడింది? సో ఇందులో 50కి పైగా జాతుల క్రిప్టోగామ్ మొక్కలైతే ఉన్నట్లుగా తెలుస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, డెహ్రాడూన్. ప్రపంచ మలాలా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి సంవత్సరంలో ఏ రోజున నియమించింది? ఆప్షన్ సి అండి, 12 జూలై మలాలా దినోత్సవము. మహమ్మారి మధ్య పరిహార ప్యాకేజీతో సహా దేశీయ క్రికెట్ను పరిశీలించడానికి బీసీసీఐ ఒక వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేసింది. మరి ఈ గ్రూప్లో ఎంతమంది సభ్యులు? ఆప్షన్ బి 7. 2021 కోపా అమెరికా టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది అంటే ఆప్షన్ ఏ అర్జెంటీనా. ఇది ఒక ఫుట్బాల్ కప్ అండి, ఇది కోపా అనేది. వినయ్ ప్రకాష్ భారతదేశానికి గ్రీవెన్స్ ఆఫీసర్ ఏ సోషల్ మీడియా వేదిక కోసము? ఆన్సర్ ట్విట్టర్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి, గమనించాలి. సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో మొక్కు రూపంలో సమర్పించే పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బెల్లం అండి, బంగారం పేరుతో పిలుస్తారు, బంగారం. నెక్స్ట్ వన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేడారం జాతరను ఏ రాష్ట్ర పండుగగా ప్రకటించిన తేదీ ఎప్పుడు ప్రకటించారండి? ఆన్సర్ ఆప్షన్ 3 1996 ఫిబ్రవరి 2. సమ్మక్క సారలమ్మ జాతరను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? ఆప్షన్ 4 2 సంవత్సరాలకు ఒకసారి. మేడారం జాతరను ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించిన సంస్థ? ఆన్సర్ ఆప్షన్ 3 యునెస్కో. తెలంగాణ మాండలికంలో గర్జు అనేటువంటి పదానికి అర్థం ఏంటి? గర్జు. ఆన్సర్ ఆప్షన్ 1 అవసరము. ఓకే, అవసరము అనే అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, తెలంగాణలో సబ్బీ రాష్ట్రం అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? సబ్బీ రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ 3 కరీంనగర్. వాణి నా రాణి అని పలికిన కవి ఎవరు? ఆప్షన్ 2 పిల్లల మరి పిన వీరభద్రుడు. నెక్స్ట్ వన్, తెలంగాణలో సాధార్ అనేటువంటి ఉత్సవాన్ని ఏ పండుగ సందర్భంగా నిర్వహిస్తారు? సాధార్. ఆప్షన్ 4 దీపావళి. నెక్స్ట్ వన్, షేక్స్పియర్కు సమకాలికుడైన తెలుగు కవి ఎవరు? ఆప్షన్ 4 పింగళి సూరన. నెక్స్ట్ వన్, చివరి క్వశ్చన్, తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక రూపం ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 1 అండి, సో బీవీఆర్ చారి. ఓకే, తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక రూపం ఇచ్చిన వారు బీవీఆర్ చారి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటలకి కరెంట్ అఫైర్స్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అకాడమీలో ప్రతిరోజు 9 నుంచి 10 గంటల వరకు నైట్ టైంలో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తానండి. అందరూ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.